సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస గురువార శుభాకాంక్షలు. ఈరోజు ఆ పరమశివుని మరియు బాబా యొక్క ఆశీస్సులు మీ అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్సంగ కథల్లో భాగంగా ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఆధ్యాత్మికత కలిగిన ఒక గురువు వద్ద శిష్యుడిగా ఒక వ్యక్తి చేరాడు. ఆ రోజు సాయంత్రం వారు పక్క గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి బయలుదేరారు. గురువు వెంటే శిష్యుడు కూడా వారిని అనుసరించి వెళతాడు. వారి ఆశ్రమం నుండి ఆ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఎప్పుడూ అంత దూరం నడవడం అలవాటు లేకపోవడం వలన శిష్యుడికి బాగా కాళ్ళు నొప్పులుగా ఉండి అలసిపోయి ఆకలితో ఉన్నాడు. రాత్రి 10 గంటలకు ప్రవచనం కార్యక్రమం పూర్తయింది. రాత్రి కావడం వల్ల గ్రామ ప్రజలు వారికి భోజనం ఏర్పాటు చేశారు. అంతటా గురువుగారు, ఈరోజు ఏకాదశి కావడం వలన నేను ఏమీ తినను అన్నారు. గురువుగారు తినకపోతే శిష్యుడు కూడా తినడేమో అని అనుకుని శిష్యునికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. రాత్రికి అక్కడే నిద్రించదలచి గురు శిష్యులిద్దరూ అక్కడ నిద్రించారు. కొంతసేపటికి గురువుగారు శిష్యుని లేపి, మనం ఆశ్రమానికి వెళ్ళిపోయి నిద్రపోదాం, బయలుదేరమన్నారు. శిష్యునికి ఒక ప్రక్క నిద్ర, మరొక ప్రక్క ఆకలి, చేసేదేమీ లేక బయలుదేరాడు. తెల్లవారుజామున ఆశ్రమం చేరుకున్నారు. మరల ఆశ్రమంలో పడుకుని నిద్రించిన వెంటనే గురువుగారు శిష్యుని లేపి, నాకు బాగా ఆకలిగా ఉంది, వెళ్ళి గింజలు ఉడికించి తీసుకురా అన్నారు. సరేనని శిష్యుడు గింజలు ఉడికించి తీసుకురాగానే వాటిని రుచి చూసి, వీటిలో ఉప్పు వేసి ఉడికించావు, నాకు ఉప్పు లేకుండా కావాలి, త్వరగా తీసుకురమ్మని మరల తిప్పి పంపిస్తారు. శిష్యుడు మరల గింజలు ఉడికించి తెచ్చేసరికి గురువుగారు నిద్రపోతున్నారని, తనకు బాగా ఆకలిగా ఉండడం వలన తానే తిందామని 4 గింజలు నోట్లో వేసుకున్న వెంటనే గురువుగారు నిద్రలేచి, నా కోసమని వండి తెచ్చి నీవు తింటావా అని తిట్టడం మొదలుపెట్టారు. అంతటా శిష్యుడు, నాకు నువ్వు వద్దు, మన గురుబంధము వద్దని నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని ఆ శిష్యుడు బయలుదేరుతుంటే గురువు శిష్యుణ్ణి పిలిచి, నాయనా, ఆధ్యాత్మిక విద్య ఎంతో కష్టంతో కూడుకున్నది. ఈ దారిలో ఎన్నో ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఉంటాయి. వాటిని చూసి మనం ఎప్పుడూ వెనుకకు అడుగు వేయకూడదు. దారిలో ఉన్న అడ్డంకులను తొలగించుకొని ముందుకు వెళ్ళాలి. నీవు వచ్చి 24 గంటలైనా పూర్తి కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? నేను కావాలనే నీకు ఈ పరీక్ష పెట్టాను. నీవు మొదటి రోజునే విఫలమయ్యావని వివరించగా, అంతటా ఆ రోజు నుండి ఎంతో కష్టమైన గురువును వీడనని, తనను క్షమించమని ఆ శిష్యుడు తన అజ్ఞానాన్ని మన్నించమని వేడుకొని గురువుగారి వద్దే ఉండి సేవ చేస్తూ భగవంతుని చేరుకున్నాడు. అలాగే మనం దైవాన్ని ఆశ్రయించినప్పుడు కష్టకాలంలో ఈ బిడ్డ నన్ను ఆశ్రయిస్తుందా, వదిలి వెళుతుందా అని పరీక్షించడానికి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు బాబా అడిగిన 2 పైసల దక్షిణ శ్రద్ధ సభూరిలతో వేచి ఉండి ఆ కష్టకాలంలో
ఎదురయ్యే ప్రతిబంధకాలను తొలగించమని, తోడుగా ఉండమని మన సద్గురువైన సాయినాథుని ప్రార్థిద్దాం. ఆధ్యాత్మికం నిజంగా చాలా కష్టతరమైంది. అంత ఈజీ ఏమి కాదు. ఆ మార్గంలో పయనించాలంటే చాలా చాలా కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకలి దప్పుల కన్నా మనసుని కంట్రోల్గా ఉంచుకొని, మనసుని ప్రశాంతంగా ఉంచుని ఆ దేవుని మీద ధ్యాస నిలపడం అనేది ఇంకా ఇంకా కష్టం. నియమాలు పాటించడం ఇంకా ఇంకా కష్టం. ఏది ఏమైనా ఆ సాయినాథుని లాంటి సద్గురువుని మనం ఆశ్రయించి ఆయన యొక్క ఆశీస్సులు పొంది నిదానంగా ఆధ్యాత్మిక మార్గంలో అందరూ పయనించి ఆ స్వామి యొక్క కరుణ కృప కటాక్షాలతో ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ఆ దేవుని ప్రసన్నం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.